నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళి 14 రోజులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలు కానీ కొంచెం ప్రశాంతంగా ఉండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం పేరుతోటి కొన్ని సభలు అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసి అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కదా, అంతో కొంత మారి వచ్చిండు కావచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన పొద్దున్న నుంచి కాదు కదా, ఇంకా 20 సంవత్సరాలు మొత్తం కూర్చోబెట్టి చదివించినా కూడా, పురాణాలు నేర్పినా కూడా రేవంత్ రెడ్డి యొక్క భాష తీరు అనేది మారేటట్టు అవపడతలేదు. నిన్న స్టేజ్ ఎక్కిండో లేదో కేసీఆర్ గారి పైన దుమ్ము పోసుడు, కేసీఆర్ గారి పైన బురదలుడు, కేసీఆర్ను జాతిపిత ఎట్లా అయితే అనుకుంటూ ఇక తనదైన వర్షంలో బూతులు తిట్టుకుంటూ రేవంత్ రెడ్డి నిన్న ఒక మాటలు కాదు ఒక లెక్కని చెప్పాలంటే. అయితే రేవంత్ రెడ్డి గల తిట్టడానికి కారణం ఏంటంటే, మొన్న సిట్ విచారణ ఉంది, సిట్ విచారణ కోసమని నోటీసులు ఇచ్చాం. ఆ నోటీసులు కూడా కేసీఆర్ నేను ఎక్కడుంటే అక్కడికే రావాలి అంటే ఏం లేదు. ఇక్కడ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఈరోజు హోంశాఖ నా చేతిలో ఉన్నా కూడా ఆ కేసీఆర్ నేను రాను, నేను ఆడుంటే ఆడికే రావాలి అని అనుడేందనుకుంటూ ఆయన కొంచెం స్టన్ అయ్యాడన్నమాట. స్టన్ అయ్యి కొంచెం ఆ యొక్క వేరే లెవెల్కి వెళ్ళిపోయాడు. అంటే కేసీఆర్ నన్ను లెక్కనే చేస్తలేడు, మా ప్రభుత్వాన్ని లెక్కనే చేస్తలేడు అనుకుంటూ బాధలు పడ్డాడు. అది పోని రేవంత్ రెడ్డి గారు ఈ సీట్ విచారణ జరిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టుడు, రేవంత్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మకు ఉరితాడేసి బిగించుడు, ఇవన్నీ రేవంత్ రెడ్డి దుబాయ్లో 3 గంటలు టీవీలో చూసిండట. టీవీలో చూస్తే ఇదంతా సీన్ రివర్స్ అయిపడేసరికి రేవంత్ రెడ్డికి తల హీట్ ఎక్కి మనస్తాపానికి గురయ్యి కొంచెం మానసికంగా కృంగిపోయి కోపంతో రగిలిపోయి అక్కడ దుబాయ్లో ఉన్న టీవీని పక్కున పగలగొట్టేసి ఇక పదండ్రి మనం ఏం చేసినా కూడా కేసీఆర్ గారి ఏంటికి కూడా పీకడానికి పనికిరాం మనం అందరం కలిసి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ సోషల్ మీడియాలు ఎవరి గాడిద పనులు దొవుతున్నాయో కానీ పదండి మనం ఇండియా పోదాం పదని అనుకుంటూ రేవంత్ రెడ్డి ఆ తీరుగా ఆ నుంచి వచ్చేసాడు. మరి వచ్చి సభ పెట్టిండు, మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడాలి, మాకు అవకాశం ఇవ్వండి, కేసీఆర్ని మించి అభివృద్ధి చేస్తున్నాడు అడగాలి, లేకుంటే రైతు బంధు ఇవ్వకపోవడం నా బుద్ధి తక్కువ, రైతు బంధాన్ని ఇస్తానే ప్రజల్ని వేడుకోవాలి, మున్సిపాలిటీలో చాలా వరకు ప్రజల యొక్క ఇండ్లను మరమ్మతులు చేపించి లేకుంటే కొత్త ఇండ్లను ఇప్పించి నల్లాలు కానీ లేకుంటే కాలువ వ్యవస్థ కానీ మురికి డ్రైనేజ్ కానీ ఏదైనా కానీ నేను డెవలప్ చేసి పడిస్తాను, నాకు ఒక ఓటు అయినా కల. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టుకుంటే తర్వాత ఓటు అడుగుతాడు. ఒకసారి ఏ విధంగా తిట్టిండో ఆయన భాష తీరేందో ఒకసారి మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఇది వినండి ఒకసారి. రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు దొంగ లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న మిర్యాలు కూడా నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి తెలంగాణ సమాజం ముందల. దోపిడీదారుడు దొంగ అనుకుంటూ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగెవరు? మరి ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగెవరు? తిహార్ జైల్లో చిప్పకూడి తినొచ్చిన ఏవన్ ముద్దాయి ఎవరు? రాష్ట్రాన్ని ఏర్పడకుండా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అడ్డగోలుగా దొరికిన దొంగెవాడు? ఈ లెక్కన అన్ని పరంగా చూసుకుంటే దొరికిన దొంగెవాడు. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఫస్ట్ ముంచుతుండు, ఈ మాటలతోటి మొత్తం బద్నాం చేస్తుండు. ఓ లెక్కని చెప్పాలంటే రేవంత్ రెడ్డి పని చూసుకుంటే మాత్రం 0, మాటలు చూసుకుంటేనేమో పొడిగింతలు అవుతా ఉంది. ఎవడు దొంగ? తెలంగాణ తీసుకొచ్చినోడు తెలంగాణకి జాతిపిత అవుతారు. మరి అది ప్రజలు ముద్దుగా పీల్చుకుంటా పేరు, ప్రజల ఇష్టాన్ని కాదనడానికి నువ్వు ఎవనివి అసలు? మొన్నటిదాకా నువ్వు ముఖ్యమంత్రి అని అనుకునేటోళ్ళు, కానీ ఈ రోజు నుంచి నేను ముఖ్యమంత్రిగా ఎవరు లెక్కలు తీసుకుంటలేరు. నీ మాటలు, నీ బజారు మాటలు, నీ బేకారు మాటలు, నీ పనికిరాని మాటలు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తిట్టే మాటలకి ఈరోజు ఫస్ట్రేట్కి గురవుతున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళని తట్టుకొని నిలబడే దమ్ము లేదు, పరిపాలన చేసే దమ్మే లేదు. అసలు దమ్ము గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి గారికి తిట్టుడు తప్ప శాతరంలో దమ్ము కాదు. 6 గ్యారెంటీ గురించి మాట్లాడే దమ్ము లేదు. అరే ఆనాడు కేసీఆర్ గారు సోషల్ మీడియా ఏ మీడియా లేనప్పుడు, ఏ 5G 2G 3G లేనప్పుడు ఉద్యమాన్ని ఎగేసి ఊరు వాడ డప్పు చాటింపు వేసి ప్రజలను ఒక దారి మీద తీసుకొచ్చి ఆనాడు అంతా ఉద్యమాన్ని తీసుకొచ్చిందంటే కేసీఆర్ గారి యొక్క ఉద్యమ యుద్ధం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా అన్నీ ఉన్నా కూడా ఈరోజు మా నాయకుడు గొప్పడని వీడియో తీసి పెట్టినా కూడా ఒకడు గెలుస్తలేడు, ఆ మనిషి గెలుస్తలేడు. అట్లాంటిది ఏ మీడియా లేకున్నా కూడా ఆ రోజు అంతా కొట్లాడిందంటే కేసీఆర్ తెలంగాణకి బాప అవుతాడు, జాతిపిత అవుతాడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అవుతాడు. ఆ బిరుదు ఆయనకు ఉండిపోతుంది. రేవంత్ రెడ్డిది ఏం లేదు, ఎన్ని తీర్ల కేసీఆర్ని జైల్లో పెడదామన్నా కూడా అది కుదరట్లేదు.
నేను ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేకపోతున్నా, ఇక నేను ఉండి దండగా అనుకుంటూ ఫస్ట్ ఎయిడ్కి గురైతా ఉన్నాడు. మీరు ఒక్కడి మనసు మీద చేసుకొని చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి ఏ లెక్కన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నాడు? సిగ్గు లేకుండా ఏం నోరు పెట్టుకొని మళ్ళీ వెలగొడతా ఉన్నాడు. నాకు ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేస్తేనే బాగుంటుంది, మేము వస్తేనే అభివృద్ధి అవుతుంది అంటే 2 సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు? ఏమైనా గడ్డి కేంద్రం నుంచి పీక్కొని తీసుకొచ్చిర్రా? రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేసి పెట్టిర్రా? నీకు చేతన కాకపోతే కేసీఆర్ని ఎందుకు తిట్టుడు? ఆయన మొగోడు అనిపించుకున్నాడు, మహానుభావుడు అనిపించుకున్నాడు. మరి నువ్వేమనిపించుకుంటావు మాకైతే అర్థం కావట్లేదు. ఆయన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకో వీడియో చూసుకుంటే ఇది వినండి. ఎవరికి రా నువ్వు జాతి పితావు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎలవల్లి దయాకరావు నీ జాత? ఉక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? 70 ఏళ్ల వయసు గల కేసీఆర్ని పట్టుకొని ఎవరికి రా నువ్వు జాతి, రా 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 అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి గారి యొక్క అహంకారం పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది. రోజు రోజుకి తన యొక్క ఓపిక క్షీణించిపోతుంది అనేది ఒకటి మనకి ఇక్కడ క్లారిటీగా అవపడతా ఉంది మిత్రులారా. ఎందరో ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాకాసులు లెక్క తయారై దోచుకుంటున్న ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర నాయకులను, టీడీపీ బ్యాచ్ని తరిమికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తమదైన పాలన, రైతులదే రాజ్యం, ఈరోజు దున్నున్నదే భూమి అనుకుంటూ కేసీఆర్ గారు ప్రతిదీ చేసి పెడితే ఈరోజు అటువంటి కేసీఆర్ని నోటికొచ్చినంత బూతులు తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. నీ మాటలు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం వింటూ ఉండరు. ఈరోజు నిన్ను గురునాథ్ రెడ్డి గారు ఏ విధంగా నిన్ను బట్టలు తీసి మిమ్మల్ని రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టారో దాన్ని మించి మీకు గొప్ప సన్మానమే జరగబోతుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అసహనం తప్పి మీరు యూజ్ చేస్తున్న యొక్క లాంగ్వేజ్ కావచ్చు, అన్నీ కావచ్చు, ప్రజలు మొత్తం ఈరోజు వింటూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ప్రతిదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా ఒక కంట కనిపెడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ క్షణమైనా నీ మీద కట్టలు తెంచుకొని ఉరికి రావచ్చు. ఈరోజు అదే ప్రజలు నిన్ను తన్ని తరమొచ్చు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో నీకు ఒక ఓట్లు కూడా పడకపోవచ్చు. ఈరోజు నువ్వు కేసీఆర్ని తిట్టే మాటలు, కేసీఆర్ తోటి నీకేంది? నీ వల్ల కావట్లే, నీకు దమ్ము లేదా? 6 గ్యారెంటీలు ఇచ్చే సత్తా సరిపోవడం లేదా? జిగర్ల దమ్ము లేదా 420 హామీలు ఇవ్వడానికి? నువ్వు చెప్పుకోవడానికి ఏమైనా సరిపోతలేదా? ఏం చేసావని ఈరోజు బజారు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకన్నా చిన్న పిల్లలు నయం కదా. ఈరోజు కుక్క తోక వంకరిని, ఆ తోకని ఒక 2 సంవత్సరాలుగా దాన్ని సాఫ్ సీదాగా కట్టేసి అది సీదా అయ్యేటట్టు ఉంది, కానీ నీ బుద్ధి మాత్రం అట్లనే ఉంది. యాజిటీస్గా బుద్ధి మాత్రం అట్లనే ఉంది, మారేటట్టు లేదు. నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాదు కదా, గొప్ప నన్నయ్య, తిక్కన, పోతన లాంటి వాళ్ళు మహాకవుల దగ్గర పోయి విద్యాభ్యాసం చేసినా కూడా నీకు బుద్ధి రాదు. నీలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం దురదృష్టం. ఈరోజు కేసీఆర్ని తిట్టుకుంటూ నువ్వు చేస్తున్న కాలయాపన వల్ల ఈరోజు ప్రజలు ఎంత అన్యాయానికి గురవుతున్నారో, ఈరోజు ప్రజలు ఎంత ఓపిక నశించిపోతున్నారో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. నీ వ్యవహారాన్ని ఒక కంట కనిపెడతా ఉన్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడతారు, మరలబడతారు, అవసరమైతే ప్రజలు తన్ని తరుముతారు. ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అన్ని నా చేతిలో ఉన్న అన్న అయితే అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఆ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వద్దన్నా కూడా నీకు దెబ్బలు పడతాయి, కాదన్నా కూడా దెబ్బలు పడతాయి. ఉరికియకండ్రన్నా కూడా ఉరికిచ్చి మరి వీపులు చింతపండు అయ్యేటట్టు కొట్టుకొని తీసుకుపోతారు. ఎందుకంటే రాజకీయాలు చేసుకోవాలి కదా, రాజకీయాలు చేసి ప్రజల్ని పరిపాలించుకోవాలి, కానీ దేనికోసమని ఈ విధంగా చేస్తూ ఉండరు. ఆ కేసీఆర్ గారు తెలంగాణ తేగపోయి ఉంటే ఈరోజు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా సంబంధం లేకుండా పోయేది, ఎక్కడ కూడా సంబంధం లేకుండా పోయేది. ఏం మాటలు, ఏం భాషలు, ఏమైనా పనికొచ్చేటి ఉందా, ఏమైనా అర్థం ఉందా, పర్థం ఉందా? ఘోరమైన పరిస్థితి ఈరోజు.